మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ని చేశాను కదా, దాని గురించి అండి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మీకు నేను అర్జెంటుగా కూడా పోస్ట్ చేసేస్తాను, అంటే కొంచెం డిలే చేయను. ఎందుకంటే అందులో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసిన లింక్కి మీరు ట్రై చేసి కనుక తీసుకోవాలి అని అంటే మళ్ళీ ఆఫర్స్ ఆగిపోతాయి కదా, మళ్ళీ నేను డిలే చేస్తే. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో అలానే వచ్చేసాను మీ ముందుకి. ఏమనుకోవద్దు. అంటే ఆ లింక్లో కొంతమంది అంటే కమ్యూనిటీలో నేను పోస్ట్ చేసినప్పుడు మీకు చూసుకోవడం కూడా రావట్లేదు కదా చాలామందికి. తెలిస్తే ప్రాబ్లం లేదండి, తెలియని వాళ్ళ కోసం నేను కమ్యూనిటీలో ఎలా చూసుకోవాలి ఏంటి, నేను ఏదన్నా అంటే ప్రోడక్ట్స్ మనకి ఆఫర్స్ ఎక్కువ శాతం ఉంటున్నాయి కదా, నేను చెక్ చేస్తూ ఉంటానండి. నాకు దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి అది నేను చెక్ చేసినప్పుడు మనకి రీజనబుల్ ప్రైజెస్ కనుక అనిపించినప్పుడు నేను మీతో షేర్ చేయాలనుకుంటాను. షేర్ చేసేది నేను వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను కమ్యూనిటీలో లింక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ద్వారా పోయి పర్చేస్ చేసుకుంటే మీకు ఆఫర్ అనేది ఇమీడియట్గా అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం నేను కొంచెం ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నా నేను అవి పోస్ట్ చేయడం డిలే అవుతుందండి. ఎందుకోసం అని అంటే నేను ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా చూడకుండా నేను ఆఫర్ ఉందని చెప్పేసి నేను మీకు సజెస్ట్ చేయలేను కదా. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ బాగుండదు అనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు కదా. అందుకోసం అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన తర్వాత నేను ఆ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అదే ఆఫర్ గినక ఉంటే. లేకపోతే నేను ఆఫర్ గినక లేకపోతే ప్రొవైడ్ చేయనండి. మీరు ఆఫర్లో సేమ్ నేను తీసుకున్న ప్రైస్కే మీరు తీసుకోవాలి అని గినక అనుకుంటే నేను కమ్యూనిటీలో ఇచ్చిన లింక్ ప్రకారం మీరు వెళ్ళిపోయి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మీరు సెర్చ్ చేసుకోకుండా మీరు వెతకకుండా నేను ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను వచ్చేసి ఎట్ హోమ్ గురించి చెప్పానండి. ఈ ఎట్ హోమ్ అనేది ఒక ఆన్లైన్ వెబ్సైటు. ఈ ఆన్లైన్ వెబ్సైట్ ఏంటంటే మనకి ఆఫర్స్ మధ్యలో ఇప్పుడు హోమ్ సెంటరు, ఈ తర్వాత ఈ ఐకియా ఇట్లాంటి ఎట్లయితే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అలానే ఉన్నాయండి. పెప్పర్ ఫ్రై, అమెజాన్ ఇలా వీటిల్లానే అది కూడా ఎట్ హోమ్ అని. ఆ ఎట్ హోమ్ అనేది చాలామందికి ఐడియా ఉంది. ఐడియా లేని వాళ్ళ కోసం నేను కొంచెం డీటెయిల్స్ చెప్తాను దాని గురించి. ఎట్ హోమ్ అనేది మనకి హైదరాబాద్లో, బాంబే అట్లా చాలా చోట్ల ఉందండి. అది కూడా ఏంటంటే మనకి ఈ విధంగానే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి, కాస్ట్లీగా ఉంటాయి చూడడానికి. కాకపోతే ఆఫర్స్ పెట్టినప్పుడు మనం కూడా పర్చేస్ చేసుకునే రేంజ్లో ఉంటాయి అన్నమాట. అవి నేను ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి నేను దాని గురించి మీతో డిస్కస్ చేస్తాను. అంటే ఏంటంటే నన్ను కమ్యూనిటీ ట్యాబ్లో విజయలక్ష్మి గారు అడిగారు, సిఓడి ఆప్షన్ అనేది అవైలబుల్లో లేదు అని చెప్పి. దాని గురించి నేను ఏ విధంగా చూసుకోవాలి, ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను. కనుక లెంతీగా అనిపిస్తే మాత్రం సారీ అండి, ఎందుకంటే నాకు స్పీడ్గా చెప్పేయడం రాదు. నేను కొంచెం అంటే డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడమే నాకు అలవాటు. ఒకవేళ మీకు బోర్గా అనిపిస్తే కనుక మీకు మెయిన్ పాయింట్ ఎక్కడో ఏంటో చూసుకొని స్కిప్ చేసుకొని చూసేసేయండి. ఇదిగోండి, నేను చెప్పిన లింక్కి గినక మీరు వెళ్ళిపోతే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. అలా కాకపోతే మీరు గూగుల్లో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ సింబల్ని మీరు ఎట్ ద డేట్ అని ఉంటుంది కదా, ఆ సింబల్ పెట్టి homani.com అని కొడితే మీకు ఆ ఆప్షన్ వస్తుంది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్ అని కనిపిస్తుంది చూసారా మీరు. ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది చూసుకోవాలి. అంటే గ్లాస్ జార్స్ అనుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ గ్లాస్ క్యాండిల్స్ ఇట్లా చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి గ్లాస్ జార్ అనే ఆప్షన్ కూడా కనిపించింది కదా, నేను దాన్ని ప్రెస్ చేశాను. ఇప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, సోల్డ్ అవుట్ అని ఉంటుంది. కొన్నిటికి అయిపోతే గినక ప్రోడక్ట్, లేదంటే ఇదిగోండి ఇక్కడ ఇస్తారు. అలానే ఇక్కడ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 300 ml వచ్చేసి 3 పీసెసా 2 పీసెసా అన్నది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ప్రోడక్ట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఉండవండి, దాన్ని కూడా మనం చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇదిగోండి, ఇక్కడ కింద పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లోకి వెళ్తే మీరు నెక్స్ట్ ఫర్దర్గా కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నేను తీసుకున్నాను కదా, 3 జార్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట. ఈ ప్రోడక్ట్స్ లేవండి ఇప్పుడు, ఓన్లీ 2 జార్స్ మాత్రమే ఉంది. 2 జార్స్ను కూడా మీరు ఈ విధంగా మీరు ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, ఓపెన్ అయింది కదా. ఇదిగోండి, ఇక్కడ ఎంటర్ పిన్ అని ఉంది. అక్కడ మీరు ఎంటర్ పిన్ చేసుకోవాలి. ఎంటర్ పిన్ అంటే మనం మీ పిన్ కోడ్ ఉంటుంది కదా, అంటే మీ ఇంటికి మీకు పోస్టల్ కోడ్ ఉంటుందన్నమాట. అంటే మన ఏరియాకి, విజయవాడకి అట్లా ఉంటుంది కదా, ఆ విధంగా. ఇప్పుడు పిన్ ఎంటర్ చేద్దామండి.
ఇదిగోండి నేను ఇక్కడ మా పిన్ ఎంటర్ చేశాను, గోలో ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి డీటెయిల్స్ పడతాయి. అంటే డిస్పాచ్ ఎప్పుడవుతుంది 16th అంటే 26th జూన్, అంటే మనం ఈరోజు బుక్ చేస్తే మనకి అక్కడ షాప్లో డిస్పాచ్ అనేది 26th అంటే 2 days తర్వాత డిస్పాచ్ అవుతుంది. నెక్స్ట్ డెలివరీ అనేది ఇక్కడికి అంటే మన ఏరియాకి రావడానికి 29th వరకు వచ్చేస్తుంది. అలానే మనకి ఇక్కడ సిఓడి అవైలబుల్ కూడా ఉందని చెప్పి మనకి ఇచ్చారు. అలానే నో కాస్ట్ అంటే సిఓడికి కొన్నిటికి ఛార్జెస్ చేస్తారు కదా అడిషనల్గా, అదేమీ ఉండదంట. ఈ విధంగా మనం అన్నీ చూసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఇదిగోండి దీని గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే అవి ఎన్ని జార్సు, అది ఏ టైప్ మెటీరియల్, ఎంత ఎంఎల్ అని కూడా ఉంది ఇక్కడ మనకి. ఇదిగోండి ఇక్కడ 1200 ml అని ఇచ్చారు, అంటే కేజీ మీద కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే అది గ్లాస్ జారా, సింగిల్గా ఇస్తారా, సెట్ ఆఫ్ 2నా, అవన్నీ డీటెయిల్స్, కలరు, ఆప్షన్స్ మొత్తం కనిపిస్తాయి మీకు. ఆ తర్వాత కస్టమర్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కస్టమర్ రివ్యూస్ అని ఇచ్చారు. ఇక్కడ కస్టమర్ రివ్యూస్ అనేది దీనికి ఎవరు ప్రొవైడ్ చేయలేదు, అందుకని వాళ్ళు అంటే పెట్టినట్లేరు. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. యాడ్ టు కార్ట్లోకి ప్రెస్ చేస్తే మన దాంట్లోకి ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ చూసారా నేను ప్రెస్ చేశాను కానీ యాడ్ టు కార్ట్లోకి పోలేదు. ప్లీజ్ ఎంటర్ యువర్ మెసేజెస్ అని ఉంది, అంటే మెసేజెస్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఎందుకంటే ఇక్కడ పక్కనే దీనిపైనే మెసేజెస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్గా యాడ్ టు దాని మీద ప్రెస్ చేస్తే అది ప్రెస్ అవుతుంది. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, ఈ ప్రాబ్లం ఫస్ట్ కూడా నేను ఫేస్ చేశానండి. ఎంత ప్రెస్ చేసినా మెసేజ్ అనే వస్తుంది కానీ అస్సలు అది యాడ్ అవ్వట్లేదు అనమాట. నాకు కంగారు అనిపించింది, ఎందుకంటే ఆఫర్ పోతుందేమో అని చెప్పి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళాను, ఈ విధంగా ప్రెస్ చేశాను. మనం ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ చూసి ఉన్నాం కాబట్టి ఇదిగోండి ప్రోడక్ట్ వచ్చేసిందా, అక్కడ మెసేజ్ సింబల్ రాకముందే నేను యాడ్ టు కార్ట్లోకి పెట్టేసుకున్నాను. ఇదిగోండి యాడ్ అయింది చూసారుగా. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను ప్రెస్ చేశాను, బ్యాక్ వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేశానండి. ప్రెస్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇదిగోండి ఇప్పుడు వెంటనే మనం యాడ్ టు కార్ట్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది మనకి ఇక్కడ మెసేజ్ అనేది. మనం ఇప్పుడు కనుక ప్రెస్ చేస్తే ఈ మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చేసింది కదా, ఇదిగోండి బాస్కెట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విధంగా నేను ప్రెస్ చేశాను, చెక్అవుట్లోకి వెళ్ళిపోయాను. ముందే మనకి చెక్అవుట్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ మనకి నేను ఆల్రెడీ నా ఫోన్లో అయితే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే నేను ఆల్రెడీ నాది రిజిస్టర్ చేసేసుకున్నాను నెంబర్ని. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ అంటే మీ ఇనిషియల్ కానీ లేదంటే ఇక్కడ మీ ఉంటుంది కదా మీ ఇంటి పేరు కానీ అలా ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయండి. ఇక్కడ మీ అపార్ట్మెంట్ సైటు మామూలుగా ఇదంతా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ మీ ఫోన్ నెంబరు ప్రజెంట్ది పెట్టిన తర్వాత సేవ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ నెక్స్ట్ టైం. మన ఇన్ఫర్మేషన్ని కనుక సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇవన్నీ డీటెయిల్స్ ఉండవండి. అప్పుడు మనం ఇక్కడ సింబల్ని కూడా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం మనం ఎప్పుడన్నా పర్చేస్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి మన ఈమెయిల్ అడ్రస్తో సహా అన్నీ ఇచ్చుకోవాలి, అన్ని ఆప్షన్స్ సెట్ చేసుకోవాలి. ఇది మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దండి, ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది, అడ్రస్ డీటెయిల్స్. మళ్ళీ ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు మనం అవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. టోటల్గా అన్నీ కంప్లీట్ అయిపోవాలి మనకు. అలానే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. మనం ప్రజెంట్గా వాడేది ఇస్తే కనుక మనకి మెసేజెస్ అనేవి అంటే ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు మనకి మెసేజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు కంటిన్యూ అని కొట్టాను షాపింగ్. ఇదిగోండి ఈ విధంగా మనకి వచ్చేసింది. ఇదిగోండి ఫ్రీ షిప్పింగ్ అని వచ్చింది, అంటే మనకి ఐటెంని బట్టి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఇదిగోండి వచ్చింది కదా అడ్రస్కి మనకి. ఇదిగోండి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ వస్తాయి. మనం ఫ్రీ షిప్పింగ్ అదంతా అయిపోయిన తర్వాతనే మనకి పేమెంట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనది బుక్ అవుతుందండి. మీరు ఇన్ కేస్ ఒకవేళ మనకి అంటే మనం గబుక్కున బుక్ చేసేస్తున్నామేమో అని కనుక మీకు భయం ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. వాళ్ళు మనకి పార్సల్ తెచ్చిన తర్వాత కానీ మనం క్యాన్సిల్ అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనం ప్రోడక్ట్ తీసుకోం కాబట్టి మనం సిఓడి పెట్టుకుంటాం కాబట్టి. ఇదిగోండి ఇక్కడ మీకు ప్రీపెయిడ్లో ఉంది, ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఇదిగోండి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కింద ఆప్షన్ చూసారా, మనకి సేమ్ అదే అడ్రస్కి పంపించమంటారా అని అడిగారు. అలానే యూజ్ ఏ డిఫరెంట్ బిల్లింగ్ అడ్రస్, అంటే మనకి వేరే అడ్రస్తో ఏమన్నా
బిల్లింగ్ కావాలా అని అడిగారంటే మనం ఇక్కడ ఉండి కూడా మన మదర్ వాళ్ళకి కానీ వాళ్ళకి మనం పెట్టాలనుకున్న వాళ్ళ అడ్రస్ని కూడా మనం టైప్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ టు చెక్అవుట్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే మీకు సేమ్ అడ్రస్, ఇదిగోండి క్యాష్ ఆన్ డెలివరీ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఇది కనుక ప్రెస్ చేస్తే మీ షాపింగ్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. అక్కడ మీకు ఒక మెసేజ్ అనేది ఇస్తారు వాళ్ళు, అంటే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. మన ఈమెయిల్ అడ్రస్ కనుక కరెక్ట్గా ఇస్తే మనకి మెసేజెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం షాపింగ్ చేసుకోవాలండి ఆన్లైన్ వెబ్సైట్లో. చూసారు కదా, ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి డిఐవేస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.